అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగుండాలని నేను ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. మీ సమస్య ఏదైనా ఎలాంటిదైనా నాకు తెలియచేయండి. దయచేసి నేను మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. లెంట్ అనే దినాలు మన ముందు వచ్చాయి. ఈ లెంట్ అని అంటే ఎండిపోయిన చెట్టు చిగురిస్తూ ఉంటుంది. లెంట్ అని అంటే వసంతకాలము అని అర్థమిస్తుంది. ఇప్పుడు చూడండి, వేసవకాలంలో చెట్లన్నీ ఎండిపోతాయి నీరు లేక. శీతాకాలం వచ్చినప్పుడు మంచు పడుతుంది, ఎండిపోయిన చెట్లను చిగురిస్తాయి. అందుకని లెంట్ అనగా తప్పుగా అర్థం చేసుకోకండి. అందులో కొంచెం నామకార్థం ఉంది, దాన్ని మనం తొలగించుకోవాలి. 40 దినాలు కూడా మనం ప్రార్థన చేస్తామనుకోండి, మనము స్థిరపరచబడతాం. హిందువుల్లో కూడా చాలామంది వేకుని 3 గంటలు లేచి వాళ్ళు ఏం చేస్తారంటే చాప లేకుండా కింద పడుకొని వాళ్ళు పాపం పోవడం కోసం శీతాకాలం అని చూడకుండా చలిలోనే వెళ్ళి వాళ్ళు స్నానం చేసి చలిలో వణిగిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా 40 దినాలు పెట్టుకున్నారు. వాళ్ళు వస్త్రధారణ పెట్టి వీరు పలానా వాళ్ళు అని మనకు తెలుస్తుంది. హిందువుల్లో పాపం పోవాలని వాళ్ళు వేకుని 3 గంటలు లేచి స్నానాలు చేసి వాళ్ళు ఎంతో భక్తిగా ఆ విగ్రహార్థన చేస్తూ ఉంటుంటారు. పాపం పోదు. వారు ఆ 40 దినాలు అయ్యాక మళ్ళీ పాత జీవితంలో ఉంటారు. నాకు తెలిసినంత మటుకి ఈ లెంత్ దినాల్లో చాలామంది పాపం విడవని క్రైస్తవులు ఉంటారు. ఈ లెంత్ డేస్లో వాళ్ళు ఎలాగైనా సరే ఈ త్రాగు నుంచి, ఈ కోపం నుంచి, ఈ దురలవాటు నుంచి బయటపడాలని ఈ లెంత్ డేస్లో చాలామంది ఉపవాసాలు చేస్తారు. కొంతమంది ఉపవాసం చేయరు కానీ దేవుడి సన్నిధికి వస్తారు. పర్వాలేదు, ఉపవాసం చేయాలని ఏమి లేదు, కానీ ఉపవాసం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, దినమంతా చెయ్యొచ్చు, ఒక పూట చెయ్యొచ్చు. చెయ్యకపోయినా ఈ లెంత్ డేస్లో పాలు పంచుకోవడం వల్ల వాక్యము ఆ వ్యక్తిని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే మనిషిలో మారు మనసు కలిగేటట్లు చేస్తుంది. మనిషి యొక్క మనస్సు మారాలి అని అంటే వాక్యము, ప్రార్థన అవసరం. అయితే ఎలాంటి ప్రార్థన అవసరం, ఎలాంటి వాక్యం అవసరం, దాని గురించి మనం ఈరోజు క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం. ఒక మాట, మీకు అద్భుతమైన ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇందులో సంఘము చిగురించే వసంతకాలం ఇదే ఈనాటి అంశం. ఈ సంఘము చిగురించే అంశంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి సిద్ధపాటు, 2 సిద్ధపడి మధ్యాకాశానికి వెళ్ళే అవకాశం. ఈ 2 కూడా చాలా అవసరం. సిద్ధపాటు లేకుండా మధ్యాకాశానికి వెళ్ళలేవు. నువ్వు సిద్ధపడాలి అని అంటే ముందు నీలో ఉన్న దుర్వ్యసనాల నుంచి నువ్వు బయటపడాలి. అలా బయటపడాలంటే ఇదే మంచి అవకాశం. ఏంటి అవకాశం అని అంటే, యేసు పడిన త్యాగంలో ఆయన చెప్పిన మొట్టమొదటి మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక గోధుమ గింజను పోలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు గోధుమ అయితే
మనల్ని కూడా గోధుమ గింజలాగా ఉండాలంట. ఆయన ప్రపంచానికి చాలినంత గోధుమ గింజ, గోధుమ రొట్టె, జీవాహారం ఆయనే, జీవజలం ఆయనే. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన ఇచ్చిన పాపక్షమాపణ, ఆయన ఇచ్చిన బాప్తిసాన్ని, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పొందుకుంటామో అది పొందుకోవడానికి ముందు, ఈ మూడింటికి ముందు నీకు మారు మనసు అవసరం. మారు మనసుతో పాటు నీ పాపాల కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు విడిచిన పాపాన్ని, దాన్ని ముట్టకుండా, దాన్ని జోలికి వెళ్ళకుండా నీ హృదయాన్ని కాపాడుకోవాలనుకుంటే వాక్యమనే జల నీ గుండెల్లో నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడు పాపానికి చోటు ఉండదు, దుర్వ్యసనానికి చోటు ఉండదు, చెడు తలంపులకు చోటు ఉండదు, చెడు చూపులకు చోటు ఉండదు, చెడు కార్యాలు చేయడానికి నీ హృదయం అంగీకరించదు. అయితే నువ్వు ఈ 40 దినాలు దేవునితో ఉంటే సరిపోతుందా? కుదరదు. నీ లైఫ్ లాంగ్ క్రీస్తుతో ఉండాలి. ఈ 40 రోజులు అనేది కేవలం మార్పు లేని ప్రజలు మార్పు చెందడం కోసం, మార్పు చెందిన బిడ్డలు మహిమ నుండి అధిక మహిమలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఒక భక్తుడు చనిపోయేటప్పుడు ఇలాగ అన్నాడు, నేను చనిపోతున్నాను కాబట్టి ఎవరు ఏడకండి, ఎందుకంటే నేను ఇల్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాను. శరీర దేహంలోంచి మహిమ దేహంలోనికి, మట్టి ఇంట్లో నుంచి బంగారు గనులు ఉన్న మహిమ గల గృహంలోకి వెళ్ళిపోతున్నాను. ఇది మట్టి దేహం, కానీ మహిమ దేహం నేను ధరించుకుంటాను. ఇది మట్టిల్లు, నేను బంగారు వజ్రాల గనులతో కట్టిన ఆ మహిమ రాజ్యంలో, ఆ క్రీస్తు రాజ్యంలో నా కొరకు ఒక బంగారు రాజ్యం, ఒక బంగారు ఇల్లు, ఒక బంగారు పథకముతో చేసిన 21 సెంటున్నర గృహము, అది బంగారంతోనూ మేలు ముత్యములతోనూ కట్టబడిన గృహానికి వెళ్ళిపోతున్నాను. నా కోసం ఎవరు బాధపడకండి, ఎందుకంటే నేను ఈ లోకయాత్ర ముగిస్తున్నాను, కానీ చచ్చిపోయినట్లు కాదు, నేను చచ్చిపోవడం లేదు, ఇల్లు బదిలీ అవుతున్నాను. ఇల్లు బదిలీ అయ్యే వాళ్ళ గురించి ఎవరు బాధపడతారు? కాబట్టి ఎవరు ఏడవద్దు అని చెప్పి ఆయన చివరిగా సంఘానికి ప్రార్థన చేసి ఆయన రాత్రి సంతోషంగా దేవుని ఆరాధన చేసి తుది శ్వాస విడిచాడు. ఈ లోకయాత్ర ముగించి పరలోక యాత్రలోకి, పరలోక రాజ్యంలోనికి అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తునికి 2 సమాధులు ఉన్నాయి. ఒకటి భూమి మీద, 2 వాళ్ళ ఊర్లో. అంటే అతను చాలా భయంకరమైన ప్రదేశాన్ని సువార్తకి వెళ్ళాడు. వాళ్ళు ఎవరంటే మనుషులు తినే మనుషుల దగ్గరికి వెళ్ళాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, మిషనరీ ఒప్పుకోలేదు. అంత భయంకరమైన ప్రదేశానికి వెళ్తావేంటి? నువ్వు మంచి కుర్రాడు, యవ్వనంలో ఉన్నావు, వాళ్ళు మనుషులు తినే మనుషులు. నిన్ను వెళ్ళిన వెంటనే చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా నిన్ను ఫ్రై చేసుకొని తినేస్తారు, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ లాగా నిన్ను తినేస్తారు, చికెన్ నూడిల్స్ లాగా నిన్ను ఎక్కడ కూడా ఏది మిగల్చుకొని తినేస్తారు అన్నప్పుడు నేను అక్కడికే వెళ్తాను. ఇక్కడ నా దేహము చచ్చిపోయాక, పురుగులతో కులిపోయే కంటే క్రీస్తు కొరకు వారి నోటికి ఆహారం అయితే, వారి కడుపులోకి వెళ్ళి, వారి శరీరంలోకి వెళ్ళి, నా శరీరం, నా ఆత్మతో ఉన్న నా శరీరం వాళ్ళని క్రీస్తు కొరకు మార్చేస్తాను అన్నాడంట. ఎవరన్నా డేవిడ్ లివింగ్స్టన్. చాలా ఆశ్చర్యం. వాళ్ళు తినడం ఏంటి, తిన్నదంతా కడుపులోకి వెళ్ళి మార్చడం ఏంటి, చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు. అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు, వాళ్ళకి వైద్యం చేశాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, సువార్త ప్రకటించాడు. ఆఫ్రికా ఖండాన్ని క్రీస్తు కొరకు సంపాదించి తుది శ్వాసలో ఆయన ఇలా అన్నాడు, మీరందరూ క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండండి, మరణమైన జీవమైన అని చెప్పి తుది శ్వాస విడిచినప్పుడు, అప్పుడు ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ స్వజనులు వచ్చి బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉన్న అడవి మనుషులు క్రీస్తుని అంగీకరించారు కదా, వాళ్ళందరూ కూడా దైవజనులుగాను మంచి బలమైన విశ్వాసులుగాను మార్చబడ్డారు. కాబట్టి వాళ్ళు అన్నారు, ఈయన గుండె మా కోసం కొట్టుకుంది కాబట్టి ఈ గుండె మాకు ఇవ్వండి అన్నారు. అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గుండె వాళ్ళు తీసుకొని ఆఫ్రికా ఖండంలో ఆయన మందిరం ఎదురుగా ఏం చేశారు, సమాధి చేశారు. బాడీని జన్మస్థలంలో సమాధి చేశారు. అంటే ఈ ప్రపంచంలో ప్రతి దైవజనుడికి ఒకే సమాధి, కానీ డేవిడ్ లివింగ్స్టన్కి 2 సమాధులు. ప్రియనేస్తమా, ఈ లోకంలో మన ప్రభు మన కొరకు ఆయన మరణించాడు, నీవు ఆయన కొరకు మరణించాలి. అయితే ఆయన పాపాన్ని ఓడించాడు, మృత్యుంజయుడే తిరిగి లేచాడు.
నీ పాపాలు ఆయన మీద వేసుకున్నాడు, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టి మరణించాడు. ఇప్పుడు నీవు కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. నీ శరీర కోరికలు చంపుకోవాలి. నీ శరీరంలో పాపం ఉండగా, పాపపు ముళ్ళు ఉండగా నువ్వు పాపంతోనే మరణిస్తే నువ్వు వెళ్ళేది రెండో మరణానికే. నువ్వు క్రైస్తవుడు అని చెప్పి నువ్వు పాపంలోనే ఉన్నావు, అబద్ధాల్లోనే ఉన్నావు, దుర్వ్యసనాల్లోనే ఉన్నావు, త్రాగుల్లోనే ఉన్నావు, కోపంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగానే ఉన్నావు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు. దేవుణ్ణి మొదట్లో ఎంతో అమితంగా ప్రేమించేవాడు, సమయం అంతా దేవుడి కోసం ఇచ్చించేవాడు. ఇప్పుడు సమయం అంతా నీ కోసమే ఇచ్చేస్తున్నావు. ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చేవాడు, ఇప్పుడు ఎవడో మానేస్తావు. నువ్వు దేవుని దృష్టిలో ఎలాగుండవు? సమయాన్ని దొంగిలించే దొంగ, దశంభాగం దొంగిలించే రెండో దొంగ. నువ్వు కోపపడుతున్నావు, కోపపు దొంగ. సనుక్కుంటున్నావు, నువ్వు సనుగుడు దొంగ. దుర్వ్యసనాలు, దురలవాట్లు ఉన్నావు, దుర్వ్యసనాలు దొంగ. చెప్పాలంటే నువ్వు దేవుడిని నమ్మిన తర్వాత వాక్యాన్ని పక్కన పెట్టి, మారు మనసును పక్కన పెట్టి, పాపక్షమాపణను నిర్లక్ష్యం చేసి, పరిశుద్ధాత్మను పక్కన పెట్టి, దేవుడిచ్చిన వాగ్దానం పక్కన పెట్టి నువ్వు ఈ భూలోకంలో గజ్జి దొంగగా జీవిస్తూ నేను బాప్తిజం పొందాను అని అనుకుంటే రెండో రాకుళ్ళు ఎలాగెత్తపడతావు? అది అసత్యం. బైబిల్ గ్రంథంలో నీకు ఒక విషయం తెలుసా? మొట్టమొదటిసారిగా ఒక విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది ఏమిటి? మొదటి సమూయేలు గ్రంథము 20:24 కాబట్టి దావీదు పొలంలో దాగుకొనేను అనే మాట రాస్తుంది. పొలం అనగా సంఘం. నీ దాగు చోటు పొలము. శత్రువు సౌల్లో ఉండి దావీదును చంపడానికి ప్లాన్ చేశాడు. అయితే క్రీస్తు అనే సంఘం అనే పొలములో దావీదు దాక్కున్నాడంట. క్రీస్తు చాటుకి వెళ్ళిపోయాడు, సర్వశక్తి నీడకి వెళ్ళిపోయాడు, దొరకలేదు. శత్రువు చూశాడు. ఆఖరికి శత్రువు విఫలమయ్యాడు, దావీదు సఫలమయ్యాడు, దావీదు తప్పించబడ్డాడు, దావీదు రక్షించబడ్డాడు. క్రీస్తు న్యాయం సింహాసనములో అతడు ఆసీనుడయ్యాడు. ఎందుకని? పొలములో దాక్కున్నాడు. అది ఏ పొలం? క్రీస్తు అనే సంఘం అనే పొలం. ఈ చివరి దినంలో క్రీస్తు అనే సంఘ పొలంలో నువ్వు దాక్కోకపోతే, సంఘంలోకి నువ్వు వెళ్ళకపోతే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే తప్పదు నీకు మరణం, తప్పదు నీకు శిక్ష, తప్పదు నీకు తీర్పు, తప్పదు నీకు అప్పులు, తప్పదు నీకు రోగాలు. ఎదురు పరిణామాలు చాలా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు బాప్త్యం పొందావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే పాపక్షేమం పొందావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందావో, ఇవన్నీ విడిచి మరలా ప్రాత బ్రతుకులోకి వెళ్ళావనుకో, నీ జీవితంలో నెమ్మది ఉండదు. రెట్టింపు శ్రమలు ఎక్కువైపోతాయి. నువ్వు క్రీస్తుని నమ్మితే వెనక్కి తిరిగి చూడకూడదు. పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలని దేవుడు పిలిచాడు. కాబట్టి నువ్వు క్రీస్తుకే న్యాయం చేయాలి. మీకు ఒక విషయాన్ని నేను వివరంగా చెప్తాను, దయచేసి గమనించండి. హానోకు మొట్టమొదటిసారిగా ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. హానోకు ఆరంభంలో దేవునితో ఉన్నాడు. అయితే ముగింపు వచ్చినప్పుడు కూడా హానోకు ఎలాగున్నాడు? దేవునితోనే ఉన్నాడు. ఆరంభంలో దేవునితో ఉన్నాడు, ముగింపులో కూడా దేవునితోనే ఉన్నాడు. దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. హానోకు గురించి చాలా అద్భుతమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హానోకు ఆదికాండము 5:22 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. మత్తయి 5 ఉన్న ప్రకారంగా 8 ఈ మాట ఉంది. దేవుణ్ణి ఎవరో చూడలేదు అని అంటారు. యేసుక్రీస్తుతో ప్రత్యక్షంగా నడిచిన వ్యక్తి హానోకు. అది క్రీస్తు శకమా? కాదు. ధర్మశాస్త్ర యుగమా? కాదు. అది ఏ యుగం? అమాయకుల యుగం. అసలు ధర్మశాస్త్రమే లేదు, బైబిల్ పండితులే లేరు, వాక్యమే లేదు, ఆరాధనే లేదు. దేవుడెవరో తెలియని అమాయకుల కాలంలో భయంకరమైన పాపులు ఉన్నారు, భయంకరమైన నిపెల్స్ ఉన్నారు, మహా ఆజానుబాగులు, రాక్షసులు ఉన్న కాలంలో ఈ మెతీసెల ఎప్పుడైతే భూమి మీద అడుగు పెట్టాడో, ఎప్పుడైతే పుట్టాడో వెంటనే మెతూసెల ఆనందభరితుడైపోయాడు. ఈ హానోకు ఎప్పుడైతే దేవునితో నడడం ప్రారంభించాడో, నిజంగా ఏమండి, ఎప్పుడు ఈయన దేవునితో నడడం ప్రారంభించాడు? ఎప్పుడైతే ఈయన భూమి మీద అడుగు పెట్టాడో తల్లిదండ్రులకు సంతోషం కలిగింది. హానోకు ఎప్పుడైతే పుట్టాడో మెతూసెల దేవునితో నడడం ప్రారంభించాడు. అంటే కొడుకేమో మెతూసెల పుట్టాడు. కానీ మెతూసెలలో అద్భుతమైన వాక్యంతో పుట్టాడు, ఆశ్చర్యకరమైన వాక్యంతో పుట్టాడు.
చెప్పాలంటే మెతుశేల ఎప్పుడైతే కన్నాడో, మెతుశేల ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, హానోకు దేవునితో నడవడం మొదలుపెట్టాడు. అది ఆరంభ దశ, 300 సంవత్సరాలు. సరే, హానోకు గురించి ఏమి రాస్తుంది బైబిల్లో? చివరి పుస్తకం ప్రకటనకు ముందు యోధా పత్రిక ఉంది, అందులో 14 వచనంలో 7వ వాడైన హానోకు అని ఉంది. చూసారా, హానోకు ఆదికాండం 5:22 దేవునితో నడిచాడు, మరణం లేకుండా దేవుడు అతను కొనిపోయాడు. అదే మాట యోధా పత్రిక 14 వచనం కూడా బలపరుస్తుంది. అయితే ఇందులో మరొక మాట కూడా రాస్తుంది. ఏంటి అనంటే 7వ వాడు హానోకు అని రాస్తుంది. మరి దానికి ముందు హెబ్రీ పత్రిక ఉంది 11:5లో విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచేను అని ఉంది. విశ్వాసును బట్టి అతడు మరణము చూడక కొనిపోయాను. అంటే ఇది కూడా ఒక ఆరోహణము. యేసుక్రీస్తు రెండో రాకడలో 2 ఘట్టాలు ఉంటాయి. ఒకటి, హానోకు మరణం చూడకుండా ఎలాగైతే కొనుపోబడ్డాడో, అలాగే క్రీస్తు శకంలో ఉన్న మనము మన కళ్ళ ముందు సమాధి చేయబడ్డ వాళ్ళు పరిశుద్ధులు లేపబడతారు. సమాధులు అన్నీ లేవు, కొన్ని సమాధులు లేపబడతాయి. ప్రతి క్రైస్తవ సమాధి తెరవబడదు. ఎవరైతే మారు మనసు పొంది, స్వచ్ఛంగా పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, వాక్యము ఉన్నట్లుగా తమ సాక్ష్యాన్ని, తమ టెస్టిమనీ ఎవరైతే కాపాడుకున్నారో ఆ సమాధులు తెరవబడితే మిగతా సమాధులు మూయబడే ఉంటాయి. మూయబడ్డ సమాధులు తీర్పుకి వెళ్తారు, శిక్షకి వెళ్తారు. తెరబడ్డ సమాధులు ప్రత్యక్షంగా మధ్యాకాశానికి వెళ్తారు. అలాగే సజీవంగా ఉన్న సంఘం, అంటే మీరు నేను కూడా సజీవంగా ఉన్నాం కదా, మనము కూడా సజీవంగా ఉన్న మనము హానోకు వలె పైకి వెళ్తాం. మీకు ఒక విషయం చెప్తాను. రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి 2 వచ్చారు. ఏలియా వచ్చాడు, మోసే వచ్చాడు. మోసే చనిపోయాడు, మహిమ దేహంతో వచ్చాడు. ఏలియా శరీరంతో ఉన్నాడు, మహిమ శరీరంతో వచ్చాడు. ఒక ఆయన భూమి మీద యాత్ర ముగించాడు, బాడీ కింద ఉంది, ఆత్మ రూపాంతర కొండ మీద ఉన్న యేసును కలుసుకోవడానికి వచ్చింది. అయితే ఏలియా శరీరంతోనే ఎత్తపడ్డాడు. ఇప్పుడు ఆయన రూపాంతర కొండ దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మోసే కళ ఏమిటనంటే, నేను దేవుని ముఖాముఖిగా చూడాలి అన్న మాట దేవుడు తన గుండెలో పెట్టుకున్నాడు. అప్పుడు చూడలేదు, వెనక భాగం చూశాడు, ఇప్పుడు ఎదర భాగం చూడాలి. దేవునికి ఛాయారూపం ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. వేరు నామాల్లో క్రీస్తు లేడు, ఒకే నామం, ఏకనామం, అదే యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తులో మారు మనసు ఉంది, పాపక్షమాపణ ఉంది, అలాగే మరి బాప్తిసం కూడా ఉంది. అపోస్తలుల కార్యం 2:38 దీన్ని బలపరుస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన నామములో నీకు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ కూడా నువ్వు పొందుకునే అవకాశం ఉంది. ఎత్తబడే గుంపులో నువ్వు చేర్చబడాలంటే నీ సాక్ష్యాన్ని దినదినము క్షణము ప్రతి దినము కాపాడుకోవాలని అనుకుంటే నువ్వు గుడికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యానుసారంగా ఉన్న సంఘములో నువ్వు స్థిరపడగలవు. ఇప్పుడు వాక్యానుసారంగా లేని సంఘంలోకి వెళ్ళాలనుకోండి, నువ్వే స్థిరపడతావు. అందుకనే నీకేం కావాలి? వేకుజామున ప్రార్థన కావాలి. తర్వాత ఏం కావాలి? వేకుజామున ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి, ధ్యానం ఉండాలి. తర్వాత సాయంత్రం కూడా పనులోంచి వచ్చాక 7, 8, 9 మధ్యన ఆరాధన ఉండాలి. లేక నువ్వు 9 గంటలకు వస్తావు కదా, ఆరాధనలో పాల్పంచుకో. ప్రతి దినము రాత్రి ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రతి వేకుజాను 3, 4, 5, 6 లోపల వెలుగు రాకముందే నీకు ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, వాక్యం ఉండాలి. ఇందు మూలంగా నువ్వు సిద్ధపడగలుగుతావు. ఇక్కడ హానోకు ఏలియాలో ఒకరికి శరీరం ఉంది, ఇంకొకరికి శరీరం లేదు, యేసు దగ్గరికి వచ్చారు. అలాగే అంత్యకాలంలో కూడా ఎవరైతే తమ సాక్ష్యాన్ని హానోకు వలె కాపాడుకుంటారో చివరి దాకా, హానోకు గురించి యోధా పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో ఉన్నట్లు, హెబ్రీ 11:5లో ఉన్నట్లు, విశ్వాసును బట్టి, అంటే నీకు దేవుని మీద పూర్తి విశ్వాసం ఉన్న వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటారు. విశ్వాసం లేని వాళ్ళు భ్రష్టులయ్యి పాపంలోనే ఉంటారు. వాళ్ళు క్రైస్తవులుగానే చలమనైపోతారు, కానీ వాళ్ళు లేపబడరు. క్రైస్తవుడుగా నువ్వు చలమనైపోతే నువ్వేం లేపబడవు. నువ్వు లేపబడాలి కాబట్టి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు చకచక కొన్ని విషయాలు నేను చెబుతాను, దయచేసి మీరు గమనించాలి. యేసుక్రీస్తు
సిలువ వేసే ముందు అందరి ముందు బంధించబడను. నెంబర్ 2, అన్యాయపు తీర్పు నొందెను. నెంబర్ 3, ముళ్ళ కిరీటము, అంటే నీ తలంపుల్ని బాగు చేయడం కోసం ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకొని బాధింపబడ్డాడు. నెంబర్ 4, ఆయన ద్వేషింపబడను కానీ బదులు ద్వేషింపబడలేదు. నెంబర్ 5, వీధుల్లో నడి రోడ్డు మీద ఆయనను కొరడాతో కొట్టి బాధించారు. నడి రోడ్లో కూడా నీ పరువు అప్పుడప్పుడు పోతుంటుంది. నడి రోడ్లో కూడా నీ పరువు తీసేస్తుంటారు చాలాసార్లు. నువ్వు బాధపడకూడదు, ఎందుకంటే నీకు ముందు నడి రోడ్డులో 10 మంది ముందు 100 మంది, వేలాది మంది, లక్షలాది మంది సమీక్షలో క్రీస్తు కూడా నీ కోసం ఏమనిపించాడు? నిందలను భరించాడు. నువ్వు కూడా భరించాలి. నెంబర్ 6, 1 తక్కువ 40 దెబ్బలు ఆయన తిన్నాడు, అక్కడ రక్తము కార్చబడింది. నెంబర్ 7, 5 గాయాలు ఆయన పొందాడు, 5 గాయాల నుంచి రక్తము కార్చబడింది. నెంబర్ 8, అంటే 4 గాయాల నుంచి రక్తం వచ్చింది. మొట్టమొదట 1 తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు రక్తం కారింది. తర్వాత 4 గాయాలు, అంటే కాళ్ళకి చేతులకి నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేతులతో చేసిన పాపానికి కాళ్ళతో చేసిన పాపానికి గాయాలు చేశారు, రక్తం కారింది రెండోసారి. నెంబర్ 3, 9వ వచనం, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు, అప్పుడు కూడా కొంచెం రక్తం, కొంచెం నీరు, అది కూడా నీకోసం కార్చాడు. నెంబర్ 10, భూమి కంపించింది, మరి భూమి విలపించింది, నా సృష్టికర్త చనిపోయాడని భూమి ప్రలాపించింది. నువ్వు కూడా నశించిపోతున్న ప్రజల కొరకు విలపించాలి, నువ్వు కూడా అవమానపాలు అవుతావు. క్రీస్తు అవమానపాలు నువ్వు కూడా అవుతావు. కాబట్టి కంగారు పడకు. మత్తయి 27:51 భూమి విలపించింది, భూమి క్రింద ఉన్న పరిశుద్ధుల్ని లేపింది. యేసు మరణించడం వలన పరిశుద్ధ శరీరములు లేచెను అని ఉన్నారు. పరిశుద్ధ శరీరము పరిశుద్ధతగా ఉండాలి. అందులో త్రాగుడున్నా, జూజమున్నా, కోపమున్నా, దొంగతనమున్నా, వ్యభిచారమున్నా, విగ్రహార్థనున్నా, మరి ఏ ఇతర పాపమున్నా, ఒకవేళ ప్రార్థన లేకపోయినా అది కూడా పాపమే, వాక్యం వినకపోయినా అది కూడా పాపమే, నువ్వు ఉపవాసానికి వెళ్ళకపోతే అది కూడా పాపమే, నువ్వు ఆరాధనకి వెళ్ళకపోతే అది కూడా పాపమే, నువ్వు విజ్ఞాపన చేయడం లేదు అది కూడా పాపమే. ఇవన్నీ ఉన్నాయనుకో నీ శరీరం లేపబడదు. కాబట్టి నువ్వు లేపబడాలంటే అన్నిటిని ఓర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామందికి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకో తెలుసా? నీ దేహం, నీ అంతరాత్మ మహిమ కలతగా మార్చబడాలంటే నీ దేహంలో కొంచెం భాగాన్ని అనారోగ్యానికి దేవుడు అనుమతించాడు. అనారోగ్యం వల్ల నీ ఆత్మ బలపరచబడుతుంది, శక్తివంతంగా రేపు పునరుత్థానంలో లేపబడుతుంది, మహిమ దేహంగా మార్చబడుతుంది. కాబట్టి కొన్ని రోగాలు తగ్గుతాయి, కొన్ని రోగాలు పోవు. తగ్గిన వాళ్ళు గొప్పోళ్ళండి అని అనుకోకు, తగ్గలేని వాళ్ళు పాపులండి అని అనుకోవద్దు. పరిశుద్ధులకి ఎదురు పరిణామాలు కొంతమందికి ఉంటాయి, కొంతమంది బాగుపడతారు, కొంతమంది బాగుపడరు. అంత మాత్రం దేవుని దూషించవద్దు, గమనించాలి. మత్తయి 27:51 ఉన్న ప్రకారంగా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే నీవు కూడా లేపబడతావు. 11 దేవాలయపు తెర చిరిగింది, అంటే అందరూ ఐక్యపరిచింది. 12 పరిశుద్ధుల శరీరంలో లేచెను అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 13 భూకంపము, కొండలు బ్రద్దలైంది. అంటే ఈ ప్రకృతి అంతా కూడా సృష్టికర్త కోసం విలిపించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మన ప్రభు అయిన రెండో రాకడకు నువ్వు సిద్ధపడాలని ఇందులో ఉన్న సత్యాన్ని నువ్వు గుర్తించి నీవు కూడా ప్రతి దినము, ప్రతిరోజు సాయంత్రం, ప్రతి వేకుజాను లేచి ప్రార్థించాలని, అలాగే నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి, మార్పు చెందాలి, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని నశించిపోతున్న అనేకుల కొరకు విలపించాలని ఈ నా వాక్యాన్ని ముగిస్తూ ఒక్క మాట నేను మీకు చెబుతాను. 1 సమూయేలు 20:24 ఉన్న ప్రకారంగా దావీదు పొలంలో దాగుకోనేను. నువ్వు సిద్ధమేనా? నువ్వు పొలంలోకి వెళ్ళిపో, సంఘంలోకి వెళ్ళిపో, దేవుని ప్రజలున్న వారితో కలిసిపో. నువ్వు ఇడిపోయావు, అందులోకి వెళ్ళిపో. దేవుడు నిన్ను రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమె ఈ వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఇక్కడ సంతానం లేక బాధపడుతున్నారు తండ్రి, వారికి సంతానం అనుగ్రహించండి. ఇదిగో సహోదరు, మోకాళ్ళు బాధ చేత బాధపడుతున్న మోకాళ్ళు స్వల్పం చెడిపించండి, గుండెల్లో దండం చెడిపించండి. ధారాళంగా మోకరించి ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చి నీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి. ఈమెలో ఉన్న సమస్త బలహీనతలు యేసునామములో బంధించబడును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్న, కలవరమైన కలతలు ఉన్న
తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యం బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను చాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై కరుదించినవయ్యా. దేవునివై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినవయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి తలకు